गौराग्रगण्यगणगोत्रगणोरुहारं गौरङ्गगूढतमगोप्यदकल्पवृक्षं गोपालगाढरतिदां यतिसिंहगौर गोविन्ददेशिकवरं सततं नमामि. 11వ అధ్యాయము. వృందావన నివాసుల మిత్రుడు. శ్రీల ప్రభుపాదుల తరపున గౌరగోవింద స్వామి చేసిన ప్రచారం భక్తులకు కొత్త విశ్వాసాన్ని కలిగించింది. ఆయన శిష్యులు, అనుచరులే కాకుండా కొంతమంది సీనియర్ భక్తులు కూడా ఆయన నుండి ప్రేరణ పొందడం ప్రారంభించారు. 1989లో శ్రీల ప్రభుపాదుల శిష్యుడు గూడాకేశ్ దాస్ భువనేశ్వర్కు వచ్చినప్పుడు గౌరగోవింద స్వామికి ఆయన కార్యదర్శి జానేశ్వర్ దాస్ ద్వారా ఒక చీటీ పంపించాడు. ఆ చీటీలో ఇలా వ్రాయబడింది: ప్రభుపాదులు నన్ను ఏమి చేయమంటున్నారు? జానేశ్వర్ దాస్ ఇలా అన్నారు: చాలా సరళంగా, సహజంగా గురుమహారాజు నాతో ఇలా అన్నారు. ఇప్పుడే నేను ఎలా సమాధానం ఇవ్వగలను? ముందుగా నేను శ్రీలప్రభుపాదులను అడగాలి. అతడిని రేపు తిరిగి రమ్మని చెప్పు, అప్పుడు సమాధానం ఇస్తాను. తర్వాత రోజు గుడాకేశ్ ప్రభు మళ్ళీ వచ్చినప్పుడు గురు మహారాజ్ ఆయనతో ఇలా అన్నారు: సంఘంలో ఈర్ష్యను నిర్మూలించేందుకు పనిచేయాలని ప్రభుపాదులు కోరుతున్నారు. మహానిధి స్వామి ఇలా అన్నారు: నేను తొలిసారిగా గౌరగోవింద స్వామిని ఫిలడెల్ఫియాలో కలిశాను. అది 1985 నుండి 1987 మధ్యకాలం. ఆ సమయంలో నేను కొత్త సన్యాసిని. 1985లో సన్యాసం స్వీకరించాను. ఒకరు నా గదికి వచ్చి, గౌరగోవింద స్వామి మిమ్మల్ని తన గదికి రమ్మన్నారు అని చెప్పారు. నేను అక్కడికి వెళ్ళాను. మహారాజు ఒంటరిగా లేదా ఒక సేవకుడితో మాత్రమే ఉన్నారు. నేను ఆయనకు నమస్కరించి సీనియర్కి జూనియర్గా పరిచయం చేసుకున్నాను. నేను ఇలా అన్నాను: మీరు పిలిచారు, నేను మీకు ఎలా సేవ చేయగలను మహారాజా? ఆయన నన్ను అడిగారు: అంటే నువ్వు సన్యాసివా? నేను చెప్పాను: అవును, నేను కొత్తవాడిని, సన్యాసిగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. అందుకు ఆయన అన్నారు: సన్యాసిగా ఉండటం అంటే ఏమిటో నీకు తెలుసా? ఆయన చాలా కఠినంగా మాట్లాడారు, ఒక పాఠశాల ఉపాధ్యాయుడిలా. నిజానికి గృహస్థ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆ తర్వాత సన్యాసం అంటే ఏమిటో గురించి ఆయన సుమారు 1.5 గంటల పాటు మాట్లాడారు. అప్పుడు నాకు ఒక భావన కలిగింది. ఇక్కడ నాకంటే ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న ఒక సీనియర్ వైష్ణవుడు, ఒక గాడ్ బ్రదర్ మాట్లాడుతున్నాడు. ఆయన శ్రీల ప్రభుపాదుల అత్యంత సన్నిహిత గోప్య సేవకుడని నాకు అనిపించింది. నా వంటి పూర్తిగా అర్హత లేని అపరిచితుడైన వ్యక్తిని పిలిచి సన్యాసం గురించి ఉపదేశించడం ఆయన హృదయంలో ఉన్న కరుణకు నిదర్శనం. ఆ గది నుండి బయటికి వచ్చినప్పుడు సన్యాసిగా ఉండటం అంటే ఏమిటో నాకు స్పష్టంగా అర్థమైంది. అది ఎంతో గంభీరమైన బాధ్యత అని అనిపించింది. ఆయన శ్రీల ప్రభుపాదుల తరపున నాతో మాట్లాడినట్టు నాకు అనిపించింది. ప్రభుపాదులు నాతో ఏమి చెప్పాలనుకున్నారో అదే ఆయన ద్వారా చెప్పినట్టు అనిపించింది. 1985 నుండి 1995 వరకు 10 ఏళ్ల పాటు ఆయన ఉపన్యాసాలు వింటూ, ఆయన పుస్తకాలు చదువుతూ నేను నిరంతరం గౌరగోవింద స్వామి నుండి వినేవాడిని. నాకు మాత్రమే కాదు, ఇస్కాన్లోని అందరికీ ఆయన ప్రభుపాదులు ఏమి చెప్పేవారో, ఏమి చెప్పాలనుకున్నారో అదే చెప్పేవారు అని నాకు అనిపించింది. 1993లో నిరంజన స్వామి అమెరికాలో గౌరగోవింద స్వామిని కలిశారు. ఆ తర్వాత నిరంజన స్వామి ఇలా అన్నారు: నా ప్రియమైన ఆధ్యాత్మిక గురువు శ్రీల ప్రభుపాదులు నన్ను తన శిష్యుడిగా స్వీకరించినందుకు నేను శాశ్వతంగా ధన్యుడిని. అయితే
ఆయన పాదాల వద్ద కూర్చొని ప్రత్యక్షంగా ఉపదేశం పొందే భాగ్యం నాకు లభించలేదు. 1993లో అమెరికాలో కనెక్టికట్ రాష్ట్రంలోని ఈస్ట్ హార్ట్ఫోర్డ్లోని ఒక చిన్న మోటల్ గదిలో గౌర్ గోవింద మహారాజును కలిసినప్పుడే గురువు పాదాల వద్ద కూర్చొని ఆయన నుండి దివ్యమైన ఉపదేశం పొందితే ఎంతటి అపారమైన అదృష్టం కలుగుతుందో నేను నిజంగా అనుభవించగలిగాను. నేను జీవించేంత కాలం ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేను. శ్రీల ప్రభుపాదులు నాతో మాట్లాడటానికి ఆయననే ఎంచుకున్నారని నాకు గాఢమైన నమ్మకం ఉంది. ప్రభుపాదుల గ్రంథాల్లోని గంభీర తత్వాలు. మహానిధి స్వామి ఇలా అన్నారు: ఆయన ఎప్పుడూ శ్రీల ప్రభుపాదాల గ్రంథాల నుంచే ప్రచారం చేసేవారు. శ్రీల గౌరగోవింద స్వామి తరచుగా ఇలా అనేవారు: ప్రభుపాదులు ఏమంటున్నారో చూడండి, ఇది చాలా గంభీరమైన తత్వం, ఎంతో లోతైనది. దీన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. మా వైపు నుంచి చూస్తే అంత లోతైన తత్వం మాకు కనిపించేది కాదు. కానీ ఆ తరువాత గౌర్ గోవింద మహారాజు ప్రభుపాదులు తమ తాత్పర్యాల్లో కేవలం స్వల్పంగా ప్రస్తావించిన గౌరంగ కృష్ణుల అత్యంత లోతైన అపారమైన సౌందర్యం మరియు మాధుర్యాన్ని వెలికి తీసేవారు. దీంతో ఆయన క్లాసులు అత్యంత ఆసక్తికరంగా, ప్రభావవంతంగా, ఆకర్షణీయంగా మారేవి. ఇది ఒకవైపు పాండిత్యపరమైన అంశం. ప్రభుపాదులు మాకు ఇచ్చిన విషయాలను ఆయన ఎలా విశదీకరించారో, ఎలా ప్రకాశింపజేశారో అన్న మేధస్సు పరమైన ఆకర్షణ. కానీ అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆయన మాట్లాడిన ప్రతీదీ ఆయన లోతైన అనుభూతులతో, వ్యక్తిగత భావాలతో ఒక ఉన్నతమైన వైష్ణవుడు తన భక్తి భజనలో అనుభవించే ఆధ్యాత్మిక ఉల్లాసంతో నిండి ఉండేది. ఆయన కీర్తనలో పాడుతున్నా, జపం చేస్తున్నా లేదా క్లాసులు ఇస్తున్నా అన్నీ ఒకటే. ప్రతిదీ ఆయన భావం యొక్క పవిత్రతతో, లోతుతో మధురంగా మారేది. ఆయన భావం నిస్సందేహంగా గోపీభావమే, దానిలో ఎలాంటి సందేహం లేదు. ఆయన బృందావనంలోని కుంజాలలో శ్రీమతి రాధారాణిని సేవించే రూపమంజరి, రతిమంజరి భావంలో స్థిరంగా ఉండేవారు. కృష్ణ వియోగ సమయంలో ఆమెను ఓదార్చుతూ, సహాయపడుతూ గౌరగోవింద స్వామి గౌరంగ మహాప్రభు ఇచ్చిన విధంగా రాధారాణి యొక్క విప్రలాంబ భావంలోకి ప్రవేశించాల్సిన అవసరాన్ని మాపై బలంగా ముద్రించాలనుకున్నారు. ఇస్కాన్లో అందరికన్నా ఎక్కువగా నాకు వ్యక్తిగత భక్తుడిగా కృష్ణుని నుండి విడిపోయినప్పుడు శ్రీమతి రాధారాణి అనుభవించే బాధ, వ్యధ, విలాపాన్ని లోతుగా అర్థం చేసుకోవడంలో సహాయం చేసిన వారు ఆయనే. గౌరగోవింద స్వామి కేవలం ఈ విషయాల గురించి మాట్లాడే వ్యక్తిగా కాదు, రాధారాణి యొక్క వియోగ విలాప భావాన్ని తనలోనే అనుభవిస్తూ ఉన్న జీవంత ఉదాహరణగా నిలిచారు. కేవలం మంజరీలకే రాధారాణి యొక్క మహాభావం మరియు విప్రలాంబ భావానికి ప్రవేశం మరియు అవగాహన ఉంటుంది. గౌరగోవింద స్వామి వ్యక్తిత్వంలో ఈ తత్వం మరియు రసం ఎంతో అందంగా కలిసిపోయాయి. అవి ప్రదర్శింపబడ్డాయి, అనుభవింపబడ్డాయి మరియు అటువంటి ఉన్నత స్థితుల కోసం ప్రయత్నిస్తున్న బద్ధజీవులకు అద్భుతంగా అందించబడ్డాయి. అందుకే గౌరగోవిందుల ఏకత్వాన్ని, దానికి కేంద్రమైన రాధారాణిని నాకు అర్థం చేసుకునేలా చేసినందుకు నేను శాశ్వతంగా శ్రీల గౌరగోవింద స్వామి మహారాజ్కి రుణపడి ఉంటాను. నీ గురువు కాదు, నీ సోదరుడు. తన గాడ్ బ్రదర్స్ కొందరు
ఆయనకు అత్యంత గౌరవం చూపడం ప్రారంభించినప్పటికీ గౌరగోవింద స్వామి వారిని ఎప్పుడూ స్నేహితులుగానే లేదా తనకంటే సీనియర్లుగానే గౌరవించేవారు. శివరామస్వామి ఇలా అన్నారు: గౌరగోవింద మహారాజు తరచుగా ఇంగ్లాండ్కు వచ్చేవారు. ఒకసారి అక్కడ నేను ఆయనని కలిసినప్పుడు గౌరవంతో ఆయన పాదాలను తాకాను. ఆయనకు అది నచ్చలేదు. నిజమైన వైష్ణవ సద్గుణుడిగా సరైన మర్యాదను పాటించాలనే ఆందోళన ఆయనకి ఉంది. ఆయన 1975లో చేరారు. నేను కొన్ని సంవత్సరాల ముందు చేరాను. అందుకే అది తగినది కాదని ఆయన భావించారు. కానీ నేను ఆయనతో ఇలా చెప్పాను: మీరు ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు కాబట్టి మీ స్థానానికి తగిన గౌరవం ఇవ్వడం సముచితమే అని. ఆయనతో మాట్లాడిన తర్వాత ఇస్కాన్లో ఆయన మిషన్లలో ఒకటి నాకు స్పష్టమైంది. ఆ సమయంలో కొంతమంది భక్తులు ఇతర గౌడీయ మఠ వైష్ణవుల వద్దకు వెళ్ళడం ప్రారంభించారు. అటువంటి వారికి చూపించాలనుకున్న విషయం ఏమిటంటే, కృష్ణ చైతన్యాన్ని పొందడానికి కావలసినది ప్రతిదీ శ్రీల ప్రభుపాదుల గ్రంథాల్లోనే ఉంది అన్నది. శ్రీల ప్రభుపాదుల శిష్యులు ఆయన బోధనల్లో మరింత లోతుగా ప్రవేశించాలి, కృష్ణ చైతన్యంలో మరింత లీనమవ్వాలి అనే ప్రేరణ ఇవ్వాలనుకున్నారు. మహానిధి స్వామి ఇలా అన్నారు: 1995లో నేను భువనేశ్వర్కు వచ్చినప్పుడు ఒకసారి మహారాజుని ఆయన కుటీరంలో వ్యక్తిగతంగా కలిశాను. నేను ఇలా అన్నాను: మహారాజా, నాకు ప్రభుపాదుల నుంచి తీవ్రమైన వియోగ భావం కలుగుతోంది. మీ పాదాల వద్ద మరింత వ్యక్తిగత సంఘం మరియు ఆశ్రయం కావాలని అనిపిస్తోంది. భజన మరియు భక్తి అభివృద్ధి విషయాలలో మీరు నా శిక్షా గురువుగా పాత్ర పోషించగలరా? నా మాటలు విన్న వెంటనే గౌరగోవింద మహారాజు గట్టిగా నవ్వారు. మళ్ళీ మళ్ళీ నవ్వారు. ఆయన ఇలా అన్నారు: ఈరోజు నన్ను బాగా సరదాగా చేశావు. తర్వాత ఆయన చెప్పారు: నేను నీ శిక్షా గురువుగా ఉండలేను. నీవు నా సోదరుడివి, నేను నీ స్నేహితుడిని. అందువల్ల ఆయన బ్రజబంధు. బంధు అంటే స్నేహితుడు, బ్రజానికి స్నేహితుడు, బ్రజవాసులైన వృందావన నివాసులకు స్నేహితుడు. నేనన్నాను: అది బాగానే ఉంది, అయినా నేను ఇంకా శిశువు లాంటి వాడిని. మీరు మాత్రం శుద్ధ భక్తిలో స్థిరంగా ఉన్న ముక్తాత్మ. నేను కేవలం పాకుతూ ఉన్న శిశువును. ఏదైనా విధంగా మీరు నన్ను ఆశీర్వదిస్తే నేను కృతజ్ఞుడను అవుతాను. అందుకు ఆయన మళ్ళీ నవ్వారు. ఆయన అన్నారు: ఏముంది, నేనున్నాను, ప్రభుపాదులు కూడా ఉన్నారు, చింతించవద్దు, అన్నీ బాగానే ఉంటాయి. దురదృష్టవశాత్తు అది మేము కలుసుకున్న చివరిసారి. అక్కడి నుండి నేను బృందావనానికి తిరిగి వెళ్ళాను. తర్వాత మాయాపురంలో ఆయన నిత్యలీలలో ప్రవేశించారు అనే బాధాకరమైన వార్త మాకు అందింది. బుడాపెస్ట్లో ప్రసంగాలు. శివరామస్వామి గౌరగోవింద మహారాజును హంగేరీకి ఆహ్వానించారు. బుడాపెస్ట్లో జరిగే రథయాత్ర మహోత్సవానికి హాజరయ్యేందుకు 1995 ఆగస్టులో ఆయన తన సేవకుడు జానేశ్వర్ దాస్తో కలిసి అక్కడికి వచ్చారు. హంగేరీలోని ఎక్కువ మంది భక్తులు గౌరగోవింద స్వామి గురించి ఇంతకుముందు వినలేదు. అయినప్పటికీ శివరాం మహారాజు మరియు భక్తి భృంగ గోవింద మహారాజు వ్యక్తిగతంగా విమానాశ్రయానికి వెళ్ళి ఆయనను స్వాగతించారు. శివరామస్వామి తన అతిథికి మంచి వసతి ఏర్పాట్లు చేశారు. ఆయనతో పాటు భక్తి భృంగ గోవింద స్వామి మరియు బలభద్రదాస్ కలిసి గౌర్ గోవింద మహారాజును కొన్ని వ్యక్తిగత చర్చల కోసం కలిశారు. శివరామస్వామి అన్నారు: 1995లో గౌర్ గోవింద మహారాజు హంగేరీకి వచ్చినప్పుడు
మాకు చాలా మంచి చర్చలు జరిగాయి. ఆయన క్లాసులకు నేను అనువాదం చేశాను. ఎందుకంటే ఆయనకి మహిళా అనువాదకులు వద్దని ఉండేది. ఆ సమయంలో అందరూ మహిళలే. భృంగ గోవింద మహారాజ్ మరియు నేను ఆయనతో చాలా వ్యక్తిగతమైన సంభాషణలు చేశాము. ప్రజల ముందు సాధారణంగా మాట్లాడని విషయాలు. మా ఇద్దరికీ ఒకే భావన కలిగింది. మన గాడ్ బ్రదర్స్లో ఒకరు నిజంగా అనుభూతి చెందిన భక్తుడు, కృష్ణ కథారసాన్ని ఆస్వాదిస్తున్న వాడని. ఆయన మమ్మల్ని ఎంతో ప్రేరేపించారు. బివి కుసుమ శ్రమణ స్వామి బలభద్రదాస్ ఇలా అన్నారు. మహారాజు మమ్మల్ని అడిగారు, మీకు ఏమైనా ప్రశ్నలున్నాయా? మేం చెప్పాము, లేదు, మేము కేవలం మీ నుండి వినాలనుకుంటున్నాము. అప్పుడు మహారాజు ఒక రాధాకృష్ణ లీలను వివరించడం ప్రారంభించారు. ఆయన చెబుతున్న కథలోని వివరాల కోసం తరచూ తన నోటు పుస్తకాలను చూస్తుండేవారు. ఇది నాకు చాలా నచ్చింది. చాలా వినయం. అతను అన్నీ తెలుసుకున్నట్టు ప్రదర్శించడానికి ప్రయత్నించలేదు. అదే సమయంలో ఖచ్చితత్వం కావాలని కోరుకున్నారు. కథ మధ్యలో కొన్నిసార్లు చర్చలుగా మారుతూ మహారాజు శిక్ష మరియు ప్రేమ గురించి మాట్లాడారు. ప్రేమను ఎలా పొందాలో ఆయన చాలా దృఢమైన సలహా ఇచ్చారు. ఆయన అన్నారు, మనం నిజంగా ప్రేమను పొందాలనుకుంటే ఏదీ మనను ఆపనివ్వకూడదు. ఏదీ కాదు, ప్రేమే లక్ష్యం. దాన్ని అడ్డుకునేది ఏదైనా మాయే. అది మన స్వంత మాయ. అలాగే ఆయన ఇది కూడా చెప్పారు, ప్రేమని పొందడంలో సహాయం చేసే వ్యక్తి ఎవరైనా దొరికితే దాని గురించి ఇతరులతో మాట్లాడవద్దు. 4 ముఖ్యమైన ఉపదేశాలు. త్రైదాస్ ఇలా అన్నారు. 1993లో గౌర్ గోవింద మహారాజు విసంజాలోని ప్రభుపాద్ దేశ్కు వచ్చినప్పుడు నేను మరియు మరో ప్రభుపాద శిష్యుడు ఆయనను కలవడానికి వెళ్ళాము. గదిలోకి వెళ్ళినప్పుడు మహారాజు జపం చేస్తున్నారు. ఆయన మమ్మల్ని చూసి ఇలా అన్నారు, మన ఉద్యమంలో ఒక పెద్ద సమస్య ఉంది. నాయకులకు దీనిపై రుచి లేదు అంటూ తన జపమాల సంచిని పైకి చూపించారు. ఆ సమావేశంలో ఆయన నాకు కొన్ని సందేశాలు ఇచ్చారు. ఆయన అన్నారు, నీవు నిజంగా కృష్ణ చైతన్యంగా ఉండాలనుకుంటే ఈ 4 పనులు చేయాలి. అసూయ, విమర్శ, రాజకీయ ధోరణి ఉన్న భక్తుల నుండి దూరంగా ఉండాలి. ముందుగా నీ ఆధ్యాత్మిక జీవితం చూసుకో. ఎందుకంటే మిగతావన్నీ ఈ లోకంలోనే విడిచిపెట్టాలి. ప్రచారం చేయి. ఇది శ్రీల ప్రభుపాదులకి అత్యంత ఆనందాన్ని ఇస్తుంది. ఉదయం 3 గంటలకు లేచి అపరాధాలు లేకుండా రాధాకృష్ణుల రూపాల ముందు నీ జపమంతా ఒకేసారి పూర్తి చేయి. తర్వాత ఆయన అన్నారు, ఇప్పుడు నాకు జపం చేయాలి అని చెప్పి మమ్మల్ని పంపించారు. గౌర్ గోవింద మహారాజు నిజంగా అద్భుతమైన వ్యక్తి. ఒకవైపు ఆయన ఒక గొప్ప ఋషిలా ఉండేవారు. అదే సమయంలో పూర్తిగా నిర్దోషమైన చిన్న పిల్లవాడిలా కూడా ఉండేవారు. తేనెటీగ కాటుకు గురైన సంఘటన. సచినందన స్వామి ఇలా అన్నారు, 1992లో నా గాడ్ బ్రదర్ జయంత్ కృద్ నుండి మాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. జయంత్ కృద్ ఫ్రాన్స్ మరియు జర్మనీలో మహారాజు పర్యటనలను ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో నేను జర్మనీలోని హైడల్బర్గ్లో ప్రధాన ప్రచారకుడిగా ఉన్నాను. జయంత్ కృద్ నన్ను అడిగాడు, హైడల్బర్గ్లో మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో మహారాజు కోసం కార్యక్రమాలు ఏర్పాటు చేయగలమా అని. నేను వెంటనే చాలా ఆనందించాను. అప్పటి వరకు మహారాజు గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. ఆయన భారతీయ శరీరంతో ఉన్న ఒక సన్యాసి అన్నదే నా భావన. హైడల్బర్గ్లో ఆయన ఇచ్చిన మొదటి ఉపన్యాసానికి నేను హాజరయ్యాను. ఆ ఉపన్యాసం నన్ను విపరీతంగా ఆశ్చర్యపరిచింది. అలాగే
నా కృష్ణ చైతన్య అన్వేషణలో, అవగాహనలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైనట్టుగా అనిపించింది. నాకు ఆశ్చర్యం కలిగిన కారణం ఆయన ఉపన్యాస శైలి పూర్తిగా కొత్తగా ఉండటం. ఇంతకుముందు నేను చూసిన తాత్విక ప్రసంగాలు సాధారణంగా గ్రంథాలను చదివి కొద్దిపాటి శ్లోకాలతో వివరణ ఇవ్వడమే. కానీ అకస్మాత్తుగా వ్యాసాసనంపై కూర్చోగానే ఒక అత్యంత వినయంగా కనిపించే వ్యక్తి సింహంలా మారిపోయాడు. ఒక రకమైన విద్యుత్ ప్రవాహం ఒక్కసారిగా వ్యాసాసనాన్ని నింపినట్టు అనిపించింది. ఉరుములా ఆయన బలరాముని గురించి వివరించడం ప్రారంభించారు. ఆ ఉపన్యాసం నాకు అంతగా ముద్ర వేసింది. ఈరోజు కూడా దాని అనేక భాగాలు నాకు గుర్తున్నాయి. ఆయన చెప్పారు, ముందుగా బలరాముడు తన నాగలితో మన హృదయాన్ని శుద్ధి చేయాలి. అప్పుడే మనం కృష్ణుని ఆకర్షణీయమైన వంశీ ధ్వనిని వినగలుగుతాము. దేవకి గర్భంలో బలరాముడు ప్రత్యక్షమై ఆ గర్భాన్ని 6 శత్రువుల నుండి శుద్ధి చేసి కృష్ణుని అవతారానికి అనుకూలంగా ఎలా మార్చాడో వివరించారు. అంతవరకు నేను కేవలం కృష్ణుని అన్నగా మాత్రమే భావించిన బలరాముడు నా చైతన్యంలో పూర్తిగా కొత్త రూపం ధరించాడు. ఆయన నా హృదయాన్ని దున్నడానికి వచ్చాడు. ఆయనకి గురుతత్వం అనే విస్తరణ ఉంది అని నేను గ్రహించాను. ఆ దున్నే కార్యమే శ్రీల ప్రభుపాదుల ఉపన్యాసాలలో నేను కొన్నిసార్లు అనుభవించిన భావానికి కారణమని నాకు అర్థమైంది. ప్రభుపాదులు మన భౌతిక భావనలను విచ్ఛిన్నం చేస్తున్నట్టు ఎందుకు అనిపించేదో ఇప్పుడు స్పష్టమైంది. గౌరగోవింద మహారాజు గ్రంథాలకు కొత్త ప్రాణం పోసినట్టుగా అనిపించింది. గ్రంథం నడవడం ప్రారంభించింది. మాతో సంభాషించడం మొదలుపెట్టింది. మమ్మల్ని ప్రశ్నించడం ప్రారంభించింది. గౌరగోవింద మహారాజు నన్ను కూడా ప్రశ్నించారు. మహారాజా, ఈ విషయంపై నీకు తెలుసా అని ఎన్నో లోతైన అంశాల గురించి అడిగారు. ఇంత లోతైన తాత్విక ప్రశ్నలకు నేను అలవాటు లేకపోవడంతో నేను మౌనంగా భుజాలు ఎత్తేశాను. న్యాసం ముగిసేసరికి నేను ఇలా అనుకున్నాను, మన తత్వశాస్త్రం గురించి ఇంకా చాలా నేర్చుకోవాల్సిన సమయం వచ్చింది. తర్వాత రోజు ఆయన మార్నింగ్ క్లాస్కి హాజరయ్యాను. అది కూడా పూర్తిగా కొత్త అనుభవమే. క్లాసు మధ్యలో అకస్మాత్తుగా ఆయన స్వచ్ఛంద గీతం పాడడం ప్రారంభించారు. నాకు ఆ పదాలు తెలియవు, కానీ చివరికి అది హరే కృష్ణ మహామంత్రంతో ముగిసింది. అందరూ ఒక ప్రత్యేకమైన విధంగా చప్పట్లు కొట్టారు. నేననుకున్నాను, ఓ దేవుడా, ఇక్కడ నేను తెలుసుకోవాల్సిన ఒక సంపూర్ణ పరంపర ఉంది. ఆయన మొత్తం ప్రదర్శన నాకు పూర్తిగా భిన్నంగా అనిపించింది, కానీ వెంటనే నాకు నచ్చేసింది. ఆయన దృఢమైన, అచంచలమైన, అత్యంత బలమైన విశ్వాసంతో మాట్లాడే భక్తుడు అని నేను గమనించాను. నాకు విన్స్టన్ చర్చిల్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఒక మంచి వక్త అంటే తేనెటీగ కాటుకి గురైన వ్యక్తిలా తీవ్రతతో మాట్లాడేవాడు అని ఆయన అన్నారు. తేనెటీగ కాటుకు గురైతే మనం సహాయం కోసం కేకలు వేస్తాం, కానీ మహారాజుకు మన సహాయం అవసరం లేదు. ఆయన మనకు సహాయం చేయాలనుకున్నారు. ఆయనకు కుట్టింది కరుణ అనే తేనెటీగ. భిన్నమైన సన్యాసి సచ్చినందన స్వామి ఇలా అన్నారు, ఈ వ్యక్తిని నేను తప్పకుండా తెలుసుకోవాలి అని అనుకున్నాను. అందుకే నేను ఒక ప్రచార కార్యక్రమాన్ని రద్దు చేసుకుని ఆయనతో కలిసి ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళాను. నాకు తెలిసిన ఇతర సన్యాసుల్లానే ఉంటారని అనుకున్నాను. మధ్యాహ్నం ప్రసాద సమయంలో కలిసి తింటూ మాట్లాడుకోవడం. కానీ ఆయనతో కూర్చోగానే స్పష్టమైంది, ఆయన భిన్నమైన వ్యక్తి. ఆయన ప్రసాదం తీసుకుంటూ మాట్లాడటం ఇష్టపడలేదు.
ప్రసాదాన్ని గౌరవించాలని ఆయన కోరుకున్నారు. అత్యంత వినయవంతుడు, దయగల హృదయంతో ఉండడం వల్ల నేరుగా చెప్పలేదు. కేవలం ఆయన సమాధానాలు చాలా సంక్షిప్తంగా ఉండటాన్ని నేను గమనించాను. కొంతసేపటికి నాకు అర్థమైంది, ప్రసాదం సమయంలో మాట్లాడకూడదు, ప్రభు ప్రసాదాన్ని గౌరవించాలి. అందువల్ల నేను మౌనం పాటించాను. ఒక నిజమైన భక్తుడి సాన్నిధ్యంలో ఉండడం నాకు ఆనందాన్ని ఇచ్చింది. ప్రసాదం పూర్తయిన వెంటనే మహారాజు మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టమైంది. నేను అడిగే ఏ ప్రశ్నకైనా సమాధానం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన గంభీరమైన స్వభావం చూస్తే చిన్న చిన్న మాటల కోసం ఆయన కాదు అని నాకు అర్థమైంది. సాధారణంగా మనం సన్యాసిని ఇలా అడుగుతాం, మీ ప్రయాణం ఎలా జరిగింది, వాహన ఏర్పాట్లు బాగున్నాయా, సాదా ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయా. కానీ ఆయనకు మాట్లాడాల్సినవి చాలా ముఖ్యమైన విషయాలు అని నాకు అనిపించింది. అందుకే నేను అడిగాను, మహారాజా, మీరు ఉపన్యాసాలు ఇచ్చే విధానం ఇతర భక్తుల కన్నా పూర్తిగా భిన్నంగా ఉంది. అలా ఎందుకు మాట్లాడతారు? దానికి ఏదైనా కారణం ఉందా? ఆ ప్రశ్న మహారాజుకి నచ్చినట్టుగా అనిపించింది. ఆయన నాకు వివరించడం ప్రారంభించారు. తత్వశాస్త్రాన్ని విస్తృతంగా, లోతుగా వివరించాలి. రాధాకృష్ణుల గురించి వ్యక్తిగతంగా మాట్లాడాలి. లేదా ఆయన ఆ రోజు చేసినట్టుగా ముందు బలరాముని మరియు ఆయన లీలల గురించి మాట్లాడినట్టే ఇప్పుడు కూడా అదే విధంగా చేయాలి అని ఆయన చెప్పారు. శ్రీల ప్రభుపాదులు తమ గ్రంథాలలో అన్నీ ఎలా వ్యక్తపరిచారో స్పష్టంగా చూపించే విధంగా మనం వివరించాలి. మహారాజ్ చెప్పారు, తాను చెప్పే అదనపు వివరాలన్నీ కూడా శ్రీల ప్రభుపాదుల మాటలను సమర్థింపచేసేవే తప్ప వాటికి విరుద్ధమైనవి కావు అని చూపించాలనుకున్నారు. ఈ విధంగా ప్రభుపాదుల బోధనల్లో అపారమైన, అత్యంత లోతైన జ్ఞాననిధి ఉందని నిరూపించాలనుకున్నానని చెప్పారు. ఆయన నాతో ఇలా అన్నారు, సముద్రంలో కేవలం పైపైన కొద్దిగా మునిగితే పచ్చటి ఆల్గే, తేలియాడే ప్లాంక్టన్ మాత్రమే దొరుకుతాయి. కానీ చాలా లోతుకి వెళ్తే ముత్యాలు దొరుకుతాయి. ఆయన ప్రభుపాదుల బోధనల సముద్రాన్ని లోతుగా అన్వేషించాలనుకున్నారు. ప్రభుపాదులు అన్ని విషయాలను కవర్ చేశారని నిరూపించాలనుకున్నారు. ప్రచారకులకే ప్రచారం. సచ్చినందన స్వామి ఇలా అన్నారు. గౌరగోవింద మహారాజు నాకు మరో విషయం కూడా చెప్పారు. తాను ప్రచారకులకు శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాను అని. చాలా కాలం తర్వాత నేను ఆయన టేపులను వినడం ప్రారంభించినప్పుడు న్యూయార్క్లో ఆయన తన ప్రచార శైలికి సంబంధించిన 3 కారణాలు వివరించినట్టు విన్నాను. ప్రభుపాదుల గ్రంథాలలో అన్నీ ఉన్నాయని చూపించడం, ప్రచారకులకు శిక్షణ ఇవ్వడం, భక్తులు ఇస్కాన్ను వదిలి వెళ్లకుండా నిలుపుకోవడం. ఈ విధంగా ఆయన మాట్లాడడం విన్న వెంటనే నా మనసులో ఆయనతో ఒక బలమైన అనుబంధం ఏర్పడింది. నేను అనుకున్నాను, ఇతను నిజంగా శ్రీల ప్రభుపాదుల నిజమైన సేవకుడు. ఇతనికి నిజమైన లక్ష్యం ఉంది. దీని గురించి ఆయన లోతుగా ఆలోచించారు. ఆ తర్వాత నేను ఆనందంగా మహారాజుతో కలిసి ఆయన తదుపరి గమ్యస్థానమైన వేస్పాడెన్ పట్టణానికి వెళ్ళాను. ఈ హైడెల్బర్గ్కు వాయువ్య దిశలో సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది ప్రజా కార్యక్రమం. చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు. అందువల్ల ఇది ఆయన మునుపటి ప్రసంగాల కంటే కొద్దిగా భిన్నంగా ఉంది. ఈసారి ఆయన కృష్ణ బలరాముల లీలల రుచికరమైన వివరాల్లో ఎక్కువగా ప్రవేశించలేదు. కృష్ణ చైతన్యానికి పూర్తిగా కొత్తవారైన జర్మన్ ప్రజలకు సరిపోయేలా చక్కగా నిర్మితమైన ఒక ప్రచార ఉపన్యాసం ఇచ్చారు. విషయం సరళమైనదైనా
అప్పుడప్పుడు ఆయన ఆనందంతో విపరీతంగా నవ్వడం చూసి ఆయన దానిని ఎంత ఆస్వాదిస్తున్నారో స్పష్టంగా కనిపించింది. ప్రజలకు కృష్ణ చైతన్యం గురించి పెద్దగా అవగాహన లేకపోయినా నాకు గుర్తున్నంత వరకు మహారాజు భక్తి వినోద ఠాకూర్ రచించిన జైవధర్మ నుండి చైతన్యానికి సంబంధించిన 5 స్థితులను వివరించారు. సంకుచిత చేతన, ఆవృత్త చేతన, ముకుళిత చేతన, వికసిత చేతన, పూర్ణ వికసిత చేతన. మహారాజు జర్మనీని విడిచిపోతున్నప్పుడు నేను ఆయనకి వీడుకోలు చెప్పాలని అనుకున్నాను. ఒక భక్తుడు తన కారులో ఆయనను ఫ్రాన్స్కి తీసుకువెళ్తున్నాడు. నేను వాహనం దగ్గరికి వెళ్ళాను. అది చాలా పాతది, ఒక సాధారణ కారు. కొలవేశ్వ శ్రీధర్కు ఒక కారు ఉంటే అది అలాగే ఉండేదేమో అనిపించింది. కానీ గౌర్ గోవింద మహారాజ్ మాత్రం పూర్తిగా తృప్తిగా ఆనందోత్కంఠంతో మెరిసిపోతున్నారు. ఆయన నాకు ఇలా చెప్పారు, నేను ప్రచారం చేస్తున్నప్పుడు అదే నాకు జీవితం, అదే ఆయనకు కావాల్సిందే. 11వ అధ్యాయం సమాప్తం.